అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా తులారాశి వారికి సాంఘిక సంబంధాలు పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. సంఘంలో గుర్తింపు గౌరవం కోసం కావచ్చు, వృత్తిపరమైన అభివృద్ధిలో మార్పుల కొరకు కావచ్చు, అలాగే స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటూ భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అంటే వృత్తిపరంగా భాగస్వామి వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయించడం మాత్రమే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామి సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద కూడా మంచి దృష్టితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. గుర్తింపు గౌరవాన్ని పొందుతారు. అయినప్పటికీ కూడా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే వారి యొక్క నిర్ణయాలు కానీ, వారితో మీ యొక్క ఆలోచనలు మాట్లాడేటప్పుడు కానీ ఘర్షణలకు అవకాశం లేకుండా చక్కగా ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో వృత్తిపరమైన విషయాల్లో విజయం సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఆర్థిక విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. పూర్వపు రుణాలు తీర్చే విషయం కావచ్చు, ప్రత్యర్థుల మీద విజయం కావచ్చు, ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద మీరు ఎలాగైనా సరే ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, చాలా వరకు అవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, ఇమ్యూనిటీకి సంబంధించిన విషయాల్లో, రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విషయాల్లో, న్యాయపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు పెడితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా స్నేహితులతో కావచ్చు, మిత్రులు, మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, ఘర్షణలు లేకుండా ఏ సమస్యనైనా మంచిగా పరిష్కరించుకునే దిశగా చక్కగా సున్నితంగా ఆలోచిస్తూ వీలైనంతవరకు ఘర్షణలకు తావివ్వకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సాధించే అవకాశం అనేది ఉంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారి విషయంలో తీసుకునే నిర్ణయాలు, ముఖ్యమైన నిర్ణయాలు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంటే వీరి యొక్క ఆలోచనలలో అధిక శాతం, అంటే ఈ యొక్క ధనస్సు రాశి వారు తీసుకునే ఏ నిర్ణయమైనా కూడా చాలా వరకు సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. అదే పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ అది అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అదేవిధంగా సంతానం యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా సంతానం కూడా అభివృద్ధికరంగా ముందుకు పెడుతుంది. అలాగే పెట్టుబడులు, ముఖ్యంగా దాంతోపాటుగా మీ నిర్ణయాలలో ఎక్కువ శాతం శక్తి, ఉత్సాహం అధికంగా ఉంటాయి. చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టులతో మంచి సహకారం అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంది. అలాగే మీ యొక్క సంతాన వర్గం అభివృద్ధి కొరకు, పెట్టుబడుల కొరకు, భూ సంబంధమైన విషయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. ప్రశాంతత పెంపొందించుకునే దిశగా ఆలోచన చేస్తారు.